అందరికీ నమస్కారం। ఈరోజు యాంటీ డ్రగ్స్ డే కావున దీన్ని పురస్కరించుకొని సమాజంలో ఉన్నటువంటి యువత ఏ ఒక్కరు చెడు మార్గాన పోకూడదనే ఉద్దేశంతోన మా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఐజా పోలీసులమైనటువంటి మేము ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఈ రాయచూరు చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది। ఇందులో మన గురుకుల నుంచి స్కూల్ యాజమాన్యం మరి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది। దీనిలో యూత్ మెయిన్ ప్రధానమైనటువంటి సమస్య, ఈనాటి యూత్ ఈ డ్రగ్స్ బారిన పడి చెడు మార్గాలు ఎంచుకొని నేరాలకు పాల్పడి ఏ పని చేయలేకుండా సోమరితనంతోన వాళ్ళు ఆన్లైన్ ఫ్రాడ్లకు పాల్పడము। ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే ఎన్నో ఆన్లైన్ ఫ్రాడ్స్ అంతా వీళ్ళని నేరస్తులను పట్టుకుంటే వీళ్ళంతా డ్రగ్స్కు బానిసలైపోయి ఏ విధంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి సైబర్ క్రైమ్స్లకు పాల్పడము, తీసుకున్న వాళ్ళ యొక్క కుటుంబం అనేది ఆర్థికంగా చిన్నభిన్నం కావడము, వీళ్ళు అనుక్షణం ఒక మత్తులో ఉండి మొత్తం సైకోలాగా బిహేవ్ చేస్తూ పాశవికంగా ఇప్పుడు అమ్మాయిల మీద దాడి చేయడము, తర్వాత ఇబ్బంది పెట్టడము, ఈ యాసిడ్ దాడి ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే డ్రగ్స్లో ఉన్న వ్యక్తి కంట్రోల్లో ఉంటాడు। దానివల్ల మొత్తం ఇటువంటి అనర్థాలు జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి। రీసెంట్గా జరిగినటువంటి 2-3 సంఘటనలు కూడా హైదరాబాద్లో తీసుకుంటే కూడా ఈ డ్రగ్స్ తీసుకొని గ్యాంగ్ రేపులకు పాల్పడేటువంటి సంఘటనలు కూడా జరిగినాయి। అందుకే ఈనాటి యూత్కు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే డ్రగ్స్కు సంబంధించిన గాంజా మన ఐజా మండలంలో కూడా గాంజా అక్కడక్కడ గతంలో కూడా 1-2 కేసులు అయినాయి। దయచేసి అటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు। అటువంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకు ఇచ్చేసి సహకరించగలరు। దీనివల్ల గాంజా తాగడం వల్ల మనిషి అనే వ్యక్తి ఆరోగ్యపరంగా గాను ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టం ఉంది। దయచేసి ఇటువంటి దానికి అలవాటు పడకుండా మీరు మంచి మార్గంలో వెళ్తూ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, సొసైటీ బాగుపడే విధంగా మీ యొక్క పాత్ర అందులో ఉండాలని చెప్పని నేను ఐజా ఎస్ఐగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను। అందరికీ ధన్యవాదాలు। మధ్యాహ్నంలో రాయచూరు తెలంగాణ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది। దీనికి కారణం ఏమిటంటే మత్తు మందును నివారించడం। మత్తును కలిగించే పదార్థాలు ఏమిటంటే హెరాయిడ్, కొకైన్, గంజి, గుట్కా, ఓపియోయిడ్స్, కనాబినాయిడ్స్ మొదలైనవి। వీటిని వినియోగించే వారెవరంటే మత్తుకు అలవాటు పడిన వారు, కుటుంబంపై శ్రద్ధ లేనివారు, పని పడలేనివారు। ఇటీవలి కాలంలో అయితే పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థుల నుండి విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న విద్యార్థుల వరకు వీటిని ఫ్యాషన్గా వినియోగిస్తూ వారి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు। వీటి వల్ల కలిగే నష్టం ఏంటంటే మొదట వాళ్ళు మరణం సంభవిస్తుంది, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులను, తోటి వారిని, సమాజాన్ని బాధ పెడతారు। వీటి వల్ల ఎక్కువ యువత కన్నా యువతిమణులకు ఎక్కువ నష్టం జరుగుతుంది। ఎందుకంటే నిన్న జరిగిన హైదరాబాద్లో ఒక యువకుడు యువతికి మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది। ఇటువంటివి భారతదేశంలో ఇంకా జరగకూడదు అంటే మత్తు మందులను నివారించేది। వీటికి ప్రభుత్వం ఒక్కటే కాకుండా ప్రభుత్వం కొంతవరకు కాపాడుతుంది, మిగతా కొంత మన కుటుంబంలో ఎవరైనా వ్యసన బారిన పడితే వాటి వల్ల జరిగే నష్టాన్ని చెబుతూ మనమే నివారించాలి। థ్యాంక్ యూ ఫర్ ఆల్। ఇచ్చి గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది। ఇలాంటివన్నీ నివారించడం అంటే మత్తు మందులను నివారించాలి। మా కష్టాన్ని గుర్తుపెట్టుకుని కొంతమంది అయినా మారుతారని అనుకుంటాను। జై హింద్। ఐఎమ్ స్టడీ 9th క్లాస్. మై స్కూల్ నేమ్ ఈస్ కేజీబీవీ ఐజా। ఇప్పుడు నేను డ్రగ్స్ గురించి చెప్పబోతున్నాను। మనం డ్రగ్స్కు దూరంగా ఉండాలి। డ్రగ్స్ మనకి ఎంత దగ్గర అంటే మన చావు డ్రగ్స్ అంతే దగ్గర ఉంది। డ్రగ్స్కు మనం దూరంగా ఉండాలి। ఎవరైనా డ్రగ్స్ని తీసుకుపోతే మనం వాళ్ళని ఆపాలి।